బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమః. శ్రీ బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు పరమహంస పరివ్రాజకాచార్యులు స్తోత్రీయ బ్రహ్మనిష్ఠులు ప్రాతకాల స్మరణీయులు ఈ వ్యవస్థకు కారణభూతమైనటువంటి శ్రీ 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 చిదానందగిరి స్వాముల వారి దివ్య శరణ కమములకు అనన్య భక్తితో నమస్కరిస్తూ చిదానంద పురి స్వాముల వారు ఈ దశనామాల్లో పురి, సరస్వతి, భారతి నామాలు వేరైన సన్యాసం అంతా ఒకటే. మరి బ్రహ్మానంద ఆశ్రమ ప్రస్తుత పీఠాధిపతులు స్తోత్రీయ బ్రహ్మనిష్ఠులు పూజ్యపాదులు శ్రీ 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 ఆత్మానందపురి స్వాముల వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ వేదికస్థ మహాత్ములు సత్యానంద, గోపాలానంద, శ్రీహరితీర్థ మహాస్వాముల దివ్య చరణాలకు నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులైన భక్తులందరి దివ్య చరణాలకు నమస్కరిస్తూ హరి ఓం. ఓం నమో నారాయణ. నామాన్ని ముందు గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ. 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 మాతాజీలు ఎవ్వరు అనట్లేదు. మనం వినటానికి వచ్చామా, మరి దేనికి వచ్చామా? స్వామీజీ వారి ఎంత వ్యయ ప్రయాసాలతో సహకారం మీద అయినప్పటికీ కూడా కాస్త రామనామము, ఆ దైవనామ స్మరణ నోటితో అంటే లోనున్నటువంటి అనేక జన్మలతో కూడినటువంటి మల విక్షేప ఆవరణాలు ఉన్నాయి కదా, అవి తొలగించడానికైనా మనం ప్రయత్నం చేయాలి. గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
హరి ఓం. విషయము కర్మ పునర్జన్మ అని 3 విషయాలు స్వామివారు దీనిలో రాశారు. అసలు ఈ పత్రిక, ఈ ఆహ్వాన పత్రిక చూడడం కూడా నేను ఇప్పుడే. అయితే పంచదార చిలకను ఎక్కడ కొరిగినా తీపే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. కనుక విషయము కర్మ పునర్జన్మ అనేక జన్మల్లో, వందలాది వేలాది జన్మలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు విషయాలు, వాసనలు అని 2 నామాలు ఉన్నాయి. ఆ విషయాల ప్రభావంగానే ఈరోజు ఎవరికైనా దానము చేయాలి అంటే కాస్త వెనక్కి వెళ్తున్నాము అంటే ఈ లోభత్వ గుణం ఇప్పటిది కాదు అని అర్థం. అనేక జన్మల నుండి కూడా మనకి పట్టి పీడిస్తుంది లోభత్వం. ధాతృత్వం లేకపోవడం అంటే అది ఎక్కడి నుండో మనకు వచ్చింది. ఇప్పటికి కూడా మనం ఏదైనా ఒక సత్కార్యం చేయాలి అంటే ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, మనం ఇవ్వకపోతే ఇంకెవరు ఇచ్చేవారు లేరా, ఇచ్చేవారు వాడు ముక్తుడవుతాడు, వాడు జన్మ సార్థకం చేసుకుంటాడు. మనం ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క గుణానికి, సద్వస్తువు సత్కార్యానికి చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా మనం చేయలేకపోతున్నాము అంటే అనేక జన్మల నుండి వాసనలే అన్నమాట. అందుకే భగవద్గీత అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్మమాం అన్నారు. అనిత్యమైనటువంటి సుఖం లేనటువంటి వస్తువులతో మనం నిరంతరము కూడా దాని యందు ప్రయత్నం చేస్తూ, దాని యందు ప్రయాణం చేస్తూ, నిరంతరము కూడా రంగుల రాటం వల్లే పునరపి జననం పునరపి మరణం చక్రంలోనే ప్రయాణం చేస్తూ. కారణం ఏమిటి అంటే, ఏదైనా ఒక విద్యార్థి ఒక పాఠశాలకు వెళ్ళారనుకోండి, వెంటనే ఈ రోజు నేర్చుకున్న పాఠం 2వ రోజు వేరే పాఠం, 3వ రోజు 3వ పాఠం నేర్చుకుంటున్నారు. కానీ మనకి పూర్వజన్మ సంస్కారము, వాసనల వలన, విషయాల వలన వందలాది సత్సంగ సభలు, వేలాది జ్ఞాన సభలు, జీవితమంతా ప్రయాణం చేసేటప్పటికి కూడా ఈ జీవితాన్ని చరితార్థం చేసుకునే విషయాల్లో ముందుకి సాగలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ బలీయమైనటువంటి విషయాలే. అవి సామాన్యవు కావు. అందుకే గీతాచార్యులు వారు చక్కగా గీతలో చెప్పారు, కామాత్మానాః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహూలా భోగైశ్వర్య గతిం ప్రతి. కామాత్మానాః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహూలాం భోగైశ్వర్య గతిం ప్రతి. కేవలం విషయాల కోసమే, అనిత్యమైనటువంటి సంపద కోసం మానవుడు అనేక రకాలైనటువంటి యజ్ఞక్రతువులు కూడా చేస్తున్నాడు. నాకు అది కావాలి, ఉద్యోగము కావాలి, పదవి కావాలి, డంబము కావాలి, రకరకాలైన వస్తువులు కావాలి. ఇవన్నిటి కూడా అనిత్యమైన వస్తువుల కోసమే యజ్ఞయాగాదులు కూడా చేస్తున్నారు. ఆ మధ్యలో తెలంగాణలో చండీ హోమం చేశారు కేసీఆర్ కోసం, పదవి కోసం. ఆ చండీ యాగం అయింది, పాపం పదవి కూడా వచ్చింది, ఆ పదవి కూడా పోయింది. అంటే ఇవి అనిత్యమైనవి. చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఏమి చేస్తున్నా ఆ ప్రారబ్ధ కర్మంగా అనిత్యమైన కార్యక్రమాలే. నిత్యమైనవి, శాశ్వతమైన దానికోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ విషయాల నుండి మనం దూరంగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే దృష్టాంతం లేనిది కుదరదు. కాబట్టి ఈ విషయాలకు ఉన్నటువంటి పటుత్వం, ఈ విషయాలకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే, వర్షాకాలంలో ఒక నక్కగారు రాబోయే 3 నెలలు వర్షం పడుతుంది కాబట్టి బయట ఆహారం దొరకదు కాబట్టి ఏదైనా ఆహారాన్ని సమకూర్చుకుంటూ 3 నెలలు ఇంటిలో పెట్టుకుంటే బయటికి రావాల్సిన అవసరం లేదు,
వచ్చినా వర్షాలు వరదల్లో మనకి ఎక్కడ దొరుకుతుందని చెప్పి దానికి ఇష్టమైనటువంటి ఆహారం ఏంటి, నది ఒడ్డులో ఉన్నటువంటి పీతలు సంథింగ్ ఏదో ఒకటి, దాన్ని చక్కగా ఒక గంపడు ఒక బండెడు తయారు చేసుకుంటూ మన వాళ్ళు మసాలా పెట్టేటట్టు దానికి రుచి తోడు చేసుకుంటూ తీసుకెళ్తుంది తన గృహానికి. ఎవరు? నక్కగారు. మరి వాయుదేవుని యొక్క సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇందాక స్వామివారు చెప్పినట్టు మంచి వాసైనా దుర్వాసన అయినా తీసుకువెళ్ళటమే. ఇది పై వరకు వాసన వెళ్ళింది. పైన ఉన్నటువంటి గ్రద్దగారు చూశారంట, చక్కటి దానికి సంబంధించిన పరిమళమైన వాసన వస్తుంది. ఎక్కడ అంటే భూమి మీద నక్క చిన్న బండిలో తీసుకెళ్తుంది ఆహారం. వెంటనే కిందకి దిగింది నక్కగారు. గ్రద్ద దిగి, ఏమండి నక్కగారు మీరు దివ్యమైన ఆహారాన్ని తీసుకెళ్తున్నారు, మాకేమైనా కాస్త పెడతారా అని అడిగిందంట. నక్కందంట, ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా ఉచితంగా ఇచ్చేది లేదు, నీవేమైనా ఇవ్వు తీస్తాను అన్నట్టు. సరే, నా దగ్గర ఏముందమ్మా, పక్షికి ఏముంటాయి, రెక్కలు ఈకలు తప్ప ఏమీ లేవు అన్నట్టు. అదే ఇవ్వమ్మా అన్నాడు. ఎవరు? నక్కగారు. సరే, గ్రద్ద తన శరీరం రెక్కల్లో ఉన్నటువంటి ఒక ఈకను తీసి ఇచ్చింది. ఒకటి ఇచ్చింది తినడానికి. ఆ ఇచ్చినటువంటి మసాలాతో కూడిన అత్యంత రుచికరమైన పదార్థాన్ని గ్రద్ద తిని, అబ్బా ఎంత బాగుంది అని చెప్పి ఇంకోటి కావాలని మరొకటి ఇచ్చింది. మరొకటి తిన్నది. ఆ రుచి అంతకంత ఎక్కువ అవుతుంది కదా, ఇంకా కావాలని మరొకటి ఇచ్చింది. పొద్దస్తమానం పాపం ఒంటిలో ఈకలు ఇవ్వటం, ఒక్కొక్కటి తినడం. తర్వాత గ్రద్దకి ఇవ్వడానికి గ్రద్ద ఒంటిలో ఇంకా వెంట్రుకలు గాని ఈకలు గాని ఏమీ లేవు. నక్క పెద్దగా నవ్విందంట. అన్నట్టు గ్రద్దకు అప్పుడు అర్థమైందంటే ఎందుకు ఇది నవ్వుతుంది అంటే, గ్రద్ద ఎగరడానికి కావలసినటువంటి దానికి శరీరంలో రెక్కలు లేవు, ఈకల్లో. వెంటనే నక్క దాన్ని కబలించింది, దాన్ని చంపింది, ఆహారాన్ని చేసుకుంది. మనిషి కూడా విషయాల్లో పడిన తర్వాత విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏదైనా ఒక వస్తువైనా ఏదైనా ఒక పదవైనా దానిలో వెళ్ళిన తర్వాత బంగారము గాని పదవులు గాని ఏది గాని గ్రామ సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు పదవులు వచ్చిన వెంటాడి అర్ధాంతరంగా శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలు ఎన్నో జన్మల నుండి మనకు బాధిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్ని మనం ఈనాడు ఏ విషయాల ద్వారానైతే ఇబ్బంది పడుతున్నామో, సత్పదార్థానికి ఏ విధంగా అయితే మనం దూరంగా ఉంటున్నామో, ఆ నిత్యమైన పదార్థానికి ఎందుకు దగ్గరగా లేకపోతున్నామో గ్రహించి దాన్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ అదే విషయాలతో ప్రయత్నం చేసినా మనకు అసలు మానవుని యొక్క ప్రయత్నం ఏంటి? విషయాలు ఎప్పటి నుండో అనుభవిస్తున్నాం కాబట్టి ఆ విషయాలకి స్వస్తి పలకాలి. యయాతి లాంటి వాడు 2 జీవితాలను అనుభవించాడు. ఒక 1000 సంవత్సరాలు పోతూ తన కుమారుని ఆయుష్ కూడా తీసుకొని వచ్చేవాటి అనుభవించి చిట్ట చివరికి ఏం చెప్పాడంటే, విషయాలు అవి ఒకటికొకటి పెరుగుతున్నాయే తప్ప తగ్గే ప్రసక్తి ఏమీ లేదు, కాబట్టి అసలు దీనిలో ఇంకేమీ లేదు, దీని తత్వమే పెరగడమే తప్ప నశించడం అనేది లేదు అన్నాడు. అలెగ్జాండర్ కూడా చనిపోయేటప్పుడు చేతులు పైకి పెట్టి ఏమీ తీసుకువెళ్ళట్లేదు అని చెప్పాడు. అది యథార్థాన్ని గ్రహించి విషయానికి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలంటే పరమాత్మగా దగ్గర కావాలి. అసలు కర్మ. రెండవది కర్మ అన్న ఇచ్చిన 35 నిమిషాల్లో సరిపెట్టుకోండి. కర్మ ఎటువంటి కర్మ చేయాలి? మానవుని యొక్క కర్మ ఏమిటి అంటే, ఏ కర్మ చేస్తే మనము మన యొక్క నిజస్వరూపమైనటువంటి స్వస్వరూపాన్ని పొందుతామో ఆ ప్రయత్నముగా మాత్రమే కర్మలు చేయడానికి 84 లక్షల రకాల్లో మానవ జన్మని భగవంతుడు ప్రసాదించాడు. దానిని విడిచిపెట్టి అన్యమైన కర్మలన్నీ చేస్తున్నాం. అసలు మానవ జన్మ అంటే ట్రాన్స్ఫారం దగ్గర గ్రామాల్లో విద్యుత్ సప్లై చేసినటువంటి ప్రదేశంలో ట్రాన్స్ఫారం ఉంటుంది. అక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, నిషేధింపబడిన స్థలం, ప్రొహిబిటెడ్ ప్లేస్ అని. అంటే ఎవరైనా ఆ స్థలంలోనికి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? షాక్ కొడుతుంది, శరీరం పోతుంది. కాబట్టి ఎవరైనా వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. కానీ వేదములో కూడా మానవునికి వేదహిత కర్మలు తప్ప అన్యమైనటువంటి కర్మలు చేయాలని ఎక్కడా లేదు. కానీ వేదహిత కర్మలు విడిచిపెట్టి అన్యమైనటువంటి కర్మలతో ప్రయాణం చేస్తూ అనేక జన్మల నుండి
ఈ జనన మరణ చక్రంతో తిరుగుతూ ముందుకు వెళ్తున్నాం. చూసారా, ఒక్కొక్కరికి ఒక హద్దు ఉంటుంది. భగవానుడు ఏనాడో నిర్ణయించాడు, అయ్యా నీకు ఇచ్చేది లేచి తెచ్చేది తీసుకునేది ఏమీ లేదయ్యా, నీవే ఉన్నావు. కాబట్టి నీవు ఎటువంటి కర్మలు చేయాలంటే వేదహిత కర్మలు మాత్రమే చెయ్యాలి అని. అసలు ఈ కర్మలు ఎన్ని రకాలు? 3 రకాలు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. శత్రుశేషంలాగా ఈ కర్మశేషం అయినంత వరకు కూడా ఈ జన్మలు తప్పవు. ఈ 84 లక్షల రకాల జీవుల్లో ఒక్క మానవునికి తప్ప ఏ జీవికి కర్మబంధము లేదు. చూసారా, 83,99,999 జీవరాశులకి కర్మబంధాలు లేవు, కర్మలు లేవు. ఉన్నదొక్క మానవునికి ఒక్కటే. ఎందుకు భగవానుడు ఇచ్చాడంటే ఆ ఉన్నటువంటి జీవులకి వివేకము గాని, బుద్ధి గాని, జ్ఞానం గాని భగవంతుడు ఇంగిత జ్ఞానం ప్రసాదించలేదు, మానవునికి ప్రసాదించాడు. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా నీ జీవితాన్ని తరించుకోవాలంటే విషయాన్ని తెలియజేశాడు. అవిటికి అది లేవు. కాబట్టి అవి వ్యవహారికమైనటువంటి కర్మ చేస్తున్నాయే తప్ప జ్ఞాన కర్మలు కానీ విజ్ఞాన కర్మలు కానీ అవిటికి లేవు. అసలు మానవుడికి ఇంత ఉత్కృష్టమైన జన్మ ఇచ్చిన తర్వాత ఇందాక స్వామివారు అన్నట్టు విచారణ ఎందుకు చేయట్లేదు? ఎంక్వైరీ, విచారణ. ఇప్పుడు ఎవరైనా మీ ఇళ్లలో మీ బిడ్డకు వివాహం చేశారనుకోండి, బట్టలు ఎక్కడ కొనాలా అని విచారణ చేస్తారా లేదా? ఏ షాప్లో బట్టలు బాగుంటాయి, ఏ షాప్లో చౌకగా ఇస్తారు, ధర తక్కువగా ఉంటుంది, మనీకి ఎక్కువ ఉంటుంది, విచారణ చేస్తున్నారా లేదా? బంగారం ఎక్కడ కొనాలని విచారణ చేస్తున్నారా లేదా? చివరికి ప్రతిరోజు అనునిత్యం భుజించే కాయగూరలు కూడా ఎక్కడ కొనాలో లేని విచారణ చేస్తున్నామా లేదా? ఏమండి పెద్ద ఆయన గారు, చేస్తున్నామా లేదా? అనిత్యమైనటువంటి చిన్న రేపు ఉన్నవి ఎల్లుండి లేనివి, ఈ రోజు ఉన్నవి రేపు లేనటువంటి వస్తువుకే అంత విచారణ చేసేటప్పుడు పరమాత్మ కోసం మనం విచారణ చేయాలా లేదా? అందుకే ఉత్తరాదిలో సాధు నిశ్చల దాసు గారు విచార సాగరాన్ని, అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు. అది సమగ్రంగా పరిశీలిస్తే అతి అద్భుతమైనటువంటి వేదాంతం దానిలో ఉంది. కాబట్టి విచారణ లేకుండా కర్మ చేస్తే ఉపయోగము లేదు, విచారణ చెయ్యాలి. అసలు ఈ కర్మలు చూడండి, సంచిత కర్మలు ఎన్నో ఎన్నో జన్మలలో మనం చేస్తున్నటువంటి పనులు, అవి మనం ఈ ప్రారంధానికి తీసుకొస్తాం. సంచి అంటే సంచిలో మోసుకొని వచ్చినట్టే. ప్రస్తుతం చేస్తున్నా అనుభవిస్తున్నవి ప్రారంధ కర్మలు. ఈ శరీరం పడిపోయిన తర్వాత మరొక జన్మ ఎత్తి మరొక శరీరాన్ని పొందేటప్పుడు మళ్ళీ ఈ ఆగామి కర్మలు మనకు తోడవుతున్నాయి. అసలు కర్మనాశనం ఎక్కడ జరుగుతుంది? కర్మశేషం ఎక్కడ జరుగుతుంది? ఈ కర్మలు అందరికీ ఉంటున్నాయా? జ్ఞానికి మాత్రము కర్మలు లేవు. సంచిత కర్మలు లేవు, ఆగామి కర్మలు లేవు, ప్రారబ్ధ కర్మలు ఉన్నా ఉన్నట్టు ఆయనకి మెలకువే ఉండదు. అనుభవిస్తున్నట్టు ఉండదు. శరీరంలో మాదులు రావని రమణ మహర్షి అంత పెద్ద మాదు వచ్చింది, ఆయనకి ఏమైనా తెలుసా శరీరం మీద మాదు ఉందని? రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చింది, ఆయనకి ఏమైనా ఎరుకుందా వచ్చిందని? వారికి ఉండదు. కాబట్టి జ్ఞానికి కర్మలు లేవు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం పండితం తమాహు పండితం బుధ. యస్య సర్వే సమారంభా, జ్ఞానిగా పరిణమించినంత వరకు కూడా మానవునికి కర్మలు తప్ప. ఆ కర్మలు కూడా ఎన్నో కర్మలు, కర్మాతీతులు, నిష్కామ కర్మలు, కర్మఠులు, కర్మ భ్రష్టులు. అదే రామకృష్ణ పరమహంస వారు
దానికి వేరే విధంగా చెప్పారు. జీవన్ముక్తులు, ముక్త జీవులు, ముముక్షువులు, బద్ధ జీవులు. ఈ నాలుగు ఆ నాలుగు రెండు ఒకటే. ఇది మన గండి రామకృష్ణానందగిరి స్వామి వారు కర్మాతీతులు, నిష్కామ కర్మలు, కర్మఠులు, కర్మ భ్రష్టులు అని చెప్పారు. రామకృష్ణ పరమహంస జీవన్ముక్తులు, ముక్త జీవులు, ముముక్షువులు, బద్ధ జీవులు అన్నారు. సాధు నిశ్చలదాసు గారు ఇంకా మూడు విధాలుగా తెలియజేశారు. ఒక్కొక్కటి సులువుగా మనం చెప్పుకుంటే, నిష్కామ కర్మలు, కర్మాతీతులు. అసలు వాళ్ళు కర్మ చేసేటట్టు వాళ్ళకి స్పృహే ఉండదు. అకర్మన ఉండకూడదు, కర్మ చెయ్యాలి. చేసే కర్మ మీద కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా, ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, స్వామీజీ వారు, ఆత్మానందపురి వారు, వారికి ఇవన్నీ చెయ్యాలి అన్నటువంటి కోరిక ఏమైనా ఉందా? దీనివల్ల వారికి ఏమైనా వస్తుందనే ఆలోచన ఏమైనా ఉందా? వారు స్వతసిద్ధంగానే యోగి ఇంకా అవన్నీ కావలసినవి ఏమున్నాయి? కానీ లోక కళ్యాణార్థం, లోక సంగ్రహణార్థం సాధువులు, సత్పరుషులు కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? అంతకు ముందు తరం వాళ్ళు, పెద్దలు కూడా మనకి తెలియజేశారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. అసలు పరమాత్మకి గాని జ్ఞానికి గాని కర్మలు చేయవలసిన అవసరము లేదు. అయినప్పటికీ శరీరం ఉంది కాబట్టి సత్కర్మ చెయ్యాలి. అదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున, ముల్లోకాల్లో నాకు కర్మ చేయవలసిన పని లేదు. చేసే పని గాని, చేయదగ్గ పని గాని, ప్రాప్తమైంది గాని, అప్రాప్తమైంది గాని ఏ కర్మ లేదు. కానీ కేవలం లోక సంగ్రహణార్థమే చేస్తున్నారు. పరమాత్మ అంటే జ్ఞాని. ఆ జ్ఞానులందరూ కూడా లోక సంగ్రహణార్థమే ఇటువంటి మహాసభలు ఏర్పాటు చేస్తూ మీలో జ్ఞాన చైతన్యం, విజ్ఞాన చైతన్యం కలిగిస్తూ స్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలోనే ఈ సభలు మనకు జరుగుతున్నాయి. మరి అటువంటప్పుడు మనము కూడా దాన్ని ఆచరిస్తూ ముందుకు పోవాలి. చేసే కర్మలో ఏ విధమైనటువంటి దాని మీద ఫలాపేక్ష అనేది లేకూడదు. అసలు నిజంగా ఫలాపేక్ష ఎందుకు ఉండాలి ఆలోచించండి. మనలో మనం ఆలోచించుకుంటాం. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు. యథార్థమా? ఏమంటారు పెద్దలు? యథార్థమే కదా. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏమైనా తీసుకెళ్తున్నారా? 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళ గృహస్థులు గాని, బ్రహ్మచర్యులు గాని, వానప్రస్థులు గాని, చివరికి సన్యాసులు గాని ఏమైనా తీసుకెళ్తున్నారా? ఈ యథార్థాన్ని ఎప్పటికెప్పుడు ఆలోచించుకుంటే ఇంకా మనిషికి పూర్ణమైన జ్ఞానం గృహంలోనే ఉంటుంది, ఇంకెక్కడా లేదు. ఈ 4 ఆశ్రమంలో ఉత్కృష్టమైంది గృహస్థాశ్రమం. వారు చక్కగా జీవిస్తూ తకుమా ఆశ్రమ వాసులకి వారు కాపాడుతున్నారు. ఆశ్రమాల్ని ముందుకు ప్రయాణం చేయిస్తున్నారు. వారి ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నారు. మేము జ్ఞానం చెప్తాం, అంతేగాని ఈ వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరిది? మీదే. మాకు అన్నం పెట్టవలసిన బాధ్యత ఎవరిది? మీదే. సమాజంలో ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎవరిది? మీదే. అయితే మీరు చెప్పితే అదేదో అంటారు కదా, తీర్థం అలాగా దేనిలో స్వామి దాన్ని ఏమంటారు? శంఖం. కాబట్టి ఆ విధంగా మహాత్ములు కేవలం లోక కళ్యాణార్థమే తప్ప కర్మలు చేస్తున్నారు. ఆ కర్మలు కూడా చేస్తున్నట్టు ఏమీ లేదు. ఈ 3 రోజుల పాటు కూడా ఎక్కడి నుండో మమ్మల్ని రప్పించి ఇక్కడ కూర్చోబెట్టి మా చేత మీకు చెప్పించడం, ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు ఎలా ఉన్నాయంటే, అసలు ఈ సాధువుల్లో కూడా కుటీచుకులు, బహుదుకులతో ఇబ్బంది లేదు. కానీ ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులకు అన్ని ఇబ్బందులే. గృహస్థాశ్రమం కన్నా ఎక్కువ సమస్యలు. కేవలం గృహస్థాశ్రమంలో ఇనప సంఖ్యలు, ఇక్కడ బంగారం సంఖ్యలే తప్ప సంఖ్యలు తప్పట్ల. భక్తులు రావాలి, వారందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు కలిగించాలి, భోజనాలు చక్కగా ఉండాలి, ఉప్పు కారాలు ఎక్కువ ఉండకూడదు, కొందరికి ఎక్కువ ఉండాలి, వారికి ఇందాక వారు చెప్పేటట్టు కుటీరాలు ఉండాలి. ఇన్ని రకాలు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా
తన ధ్యానంలో చేసుకుంటూ కూడా ఆశ్రమంకి వచ్చినటువంటి అతిథి దేవో భవ అన్నారు. కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా ఉండి 3 రోజుల కార్యక్రమం జరగాలని స్వామివారు నిత్యము కూడా ఇప్పుడు ఇంత చక్కటి అలంకరణ ఇవన్నీ కావాలంటే కొన్ని నెలల నుండి ఆ పత్రికలు ప్రింట్ చేస్తూ వారు పడే తపన తక్కువ కాదు. అయితే తపన అనేది తప్పించేది వారు లేదు, కానీ కర్మ చేస్తున్నారు, చేయక తప్పట్లేదు. దేనికోసము అంటే ఇంత ఉత్కృష్టమైనటువంటి సభలో మహాత్ముల వద్ద నుండి జాలువారే జ్ఞానామృతాన్ని గ్రోలి మీరు తరించాలనేటువంటి ఏకైక లక్ష్యం తప్ప అన్యమైనటువంటి లక్ష్యాలు ఏమీ సాధువులకి ఉండవు. కాబట్టి చక్కగా అర్థం చేసుకుంటూ ఏ కర్మ చేయాలి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. భగవానుడు అగ్గిలో చేయి పెట్టమంటే ఎవరైనా పెడతారా? ఎందుకు పెట్టరు? చెయ్యి కాలుతుందని పెట్టారు. మరి తెలుసు కదా, మరి అగ్గిలో చేయి పెడితే చెయ్యి కాలుతుంది అన్నటువంటి పరిజ్ఞానం ఉన్నవారు ఏ కర్మ చేస్తే మనము లోకహితమవుతుంది, లోక కళ్యాణం అవుతుంది, శ్రేయస్సు అవుతుంది, అదేవిధంగా జీవితం ధన్యమవుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు కదా. కానీ ఉదయం చెప్పుకునేటట్టు ఈ మాయలో పడి మళ్ళీ ఆలోచనలోనే పడుతూనే ఉన్నాం. అందుకే కర్మాతీతులు కర్మాతీతులు అనేటప్పుడు వారు ఎటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా చేసినటువంటి పరిజ్ఞానం వారికి ఉన్నది. రెండవ వారు నిష్కామకరులు అయిపోయింది. మూడవది కర్ములు అన్నారు. వారు నిత్యము కర్మలు చేస్తుంటారు, అది కూడా శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేస్తారు. కానీ ఈ కర్మ నేను చేశాను, దీనివల్ల నాకు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది అన్నటువంటి భావనతో ప్రయాణం చేస్తుంటారు. అవునా? మేము ఇది కట్టించాం, దేవాలయానికి ఒక ఫ్యాన్ ఇచ్చారు, ఆ ఫ్యాన్ రెక్కల మీద 3 రెక్కల మీద కదా పేరు రాసుకుంటారు, తిరుగుతుంటే మా పేరు చక్కగా కనిపిస్తుంది అని. మరి నువ్వు ఫ్యాన్ ఇచ్చావో లేదో అనేది తెలీదా? మీకు తెలుసు, ఇచ్చేవాడికి తెలుసు, ఇప్పించేవాడికి తెలుసు, అనుభవించేవాడికి తెలుసు. ప్రత్యేకంగా పేరు రాయాలా? పూర్వీకులు ఇంత కళాఖండాలతో దేవాలయాలు నిర్మించి ఆకాశాన్ని అందుకుంటే ఎక్కడైనా వారి పేర్లు ఉన్నాయా? ఇప్పటికీ కూడా శిథిలాలు పడుతున్నాయి కదా. కాబట్టి ఏదైతే సత్కర్మ మనం చేస్తున్నామో దానికి మరి మనకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చెప్పండి? దానివల్ల మనకి ఏమైనా పుణ్యం పెరుగుతుందా? నాకు పుణ్యం కావాలి, 10 మంది ఆలోచించారు, ఎవరయ్యా ఈ దేవాలయాన్ని కట్టారు, అద్భుతంగా కట్టారని అంటే ఆయన ఆనందపడతాడు. కట్టింది నేనే, ఎవరు పలానా మహారాజు శ్రీ 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 సోయట్స్ ఆనందపడుతున్నాడు. చూడండి, వ్యాపారం చేసేవాడికి లాభము వస్తుంది, నష్టము వస్తుంది. లాభాన్ని ఆనందించేటప్పుడు నష్టం కూడా పొందాలా వద్దా? నష్టాన్ని కూడా బేర్ చేయాలా వద్దా? ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారి బాగా డబ్బున్నవాడండి. 3 రోడ్ల చౌరాస్తాలో 4 రోడ్ల జంక్షన్ లో ఒక బావి గాని ఒక కోనేరు గాని తవ్విస్తే లోకానికి హితమవుతుంది, అందరూ నీరు త్రాగుతారు, నాకు చాలా పుణ్యం వస్తుందని ఆలోచించి కోనేరు తవ్వించేశాడండి. వచ్చే బాటసార్లు మండు ఎండలో వచ్చి చక్కగా ఆ కోనేరులో స్నానం చేసి నీరు తాగి, అబ్బా ఏ మహాత్ముడో ఏ పుణ్యాత్ముడో చక్కగా ఈ కోనేరు నిర్మించారని వాడిని వేడుకుంటూ వెళ్ళిపోతుంటే ఈయన చక్కగా రూమ్ లో కూర్చొని ఆనందపడుతున్నాడండి. అబ్బాబాబా ఎంత పుణ్యం వస్తుందని. ఒకరోజు ఒక సాధువు తీర్థయాత్రకు బయలుదేరుతూ నడుస్తూ ఎండకి తట్టులేక ఆ కోనేరు దగ్గరికి వచ్చి స్నానం చేసి నీళ్లు తాగి వెళ్తారనుకున్నారు. ఆయన సాధువు గారు వృద్ధాప్యంలో ఉన్నారు, కాలు జారి మెట్ల మీద కాలు జారి దొర్లుకుంటూ నీటిలో పడి ఆయన తీర్థయాత్ర అంతిమయాత్ర అయిపోయిందండి. అప్పుడు ఈ సాధువు మరణించారు కదండి, మరి ఆ పాపం ఎవరికి వస్తుందండి? మరి పుణ్యం అంతా తీసుకున్నాడు కదా, దేని వల్ల పడిపోయాడు ఆ సాధువు గారు? కోనేరు వేళ కదా. ఆ కోనేరు నిర్మాణం చేసేవాడికి అంటుకుంటుందా లేదా? నీకు లాభం కావాలన్నప్పుడు నష్టం కూడా నువ్వు తీసుకోవాలా వద్దా? ఆయన లాభమొద్దు నష్టమొద్దని నిష్కామంగా చేసేవనుకోండి, ఈ 2 భగవంతుడికే చెందిపోతాయి. ఒకటి కావాలి ఒకటి వద్దంటే 2 అనుభవించాలి. కాబట్టి అది కర్మతాలకు సూక్ష్మం, చాలా సూక్ష్మమైందండి. అసలు స్వామివారి కర్మ అని రాశారు కదా, చెప్పాలంటే 3 రోజులు పడుతుంది. ఇంకోటి వినండి, మధ్యస్థలానికి ఒక ఆయన ఎద్దును తీసుకుపోతున్నాడండి. ఎక్కడికి? మన వాళ్ళు కబేలా అంటారా ఏమంటారా? కబేల. ఆ ఎద్దు మొరాయిస్తుంది, నేను రాను అని. వీడు అలాగే లాగి మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి శరీరంలో శక్తి అంతా సన్నగిలింది.
లాగడానికి ఇది ఆకలితో శక్తి కూడా సన్నగిలేదు. ఏం చేశాడంటే ఈలోపు గుమగుమల వాసనలు వస్తున్నాయండి. ఆ ఎత్తుని తీసుకుని ఒక చెట్టుని కట్టాడండి. గుమగుమల వాసన ఎక్కడొచ్చింది అనేటప్పటికి ఎవరో పెద్ద ఆయన అన్నదానం చేస్తున్నాడు. కడుపు నిండా తిన్నాడండి అన్నదానం. శక్తి వచ్చిందండి. మళ్ళీ లాక్కెళ్ళాడండి. తీసుకెళ్లి వధ్యస్థానానికి వెళ్ళండి. ఎద్దుకి అక్కడ కర్మకాండ అంతా అయిపోయిందండి. ఆ గోదోషం, గోమాత దోషం ఆయనకి పట్టుకుందండి. గోహత్య పాపం పట్టుకుందండి. అదేంటండి, పెట్టేవాడికి తెలియదు కదండి భోజనం అని అనుకుంటామా? ఇది కర్మ సూక్ష్మ సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి మనం గ్రహించాలంటే అనునిత్యం కూడా ఎన్ని కర్మలు చేస్తున్నామో చూస్తూ ఎన్నో జీవులు మనం కుమ్ముకుంటూ వెళ్ళిపోతున్నామా, మట్టుకుంటూ వెళ్ళిపోతున్నామా, మన కాళ్ళ కింద పడి ఎన్నో చనిపోతున్నాయా. అందుకే మన పూర్వీకులు ఇంటి ముందు ముగ్గు పెట్టేటప్పుడు పిండితో పెట్టండి అంటారు. తెలుసో తెలియక ఎన్నో జన్మలు అన్నం వండేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు రకరకాల జీవుల్ని మనం సంహరిస్తుంటాం. దాని నుండి విముక్తి పొందాలంటే భూత యజ్ఞం చేయాలి. ఆ భూత యజ్ఞం మనం ఎలాగా చేయం కాబట్టి కనీసం వాకిల ముందు ముగ్గేసేటప్పుడే ఓ బియ్యం పిండితోనో ఓ గోధుమ పిండితోనో ఏదో పిండితో వేస్తే అందులో కూడా వందల లక్షల జీవులు వచ్చి ఆహారం చేసుకుంటే మనకు తెలియగే భూత యజ్ఞం జరిగిపోతుంది. ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ నిరంతరము కూడా పుణ్యకర్మలే తప్ప ఎటువంటి దుష్కర్మలు చేయలేదండి. ఇప్పుడు కూడా వేదాభ్యాసం చేయటం, భగవద్గీత చదవటం, ఆ విధంగా ప్రయాణం చేయటమే. కానీ చివరి కాలం వచ్చేటప్పటికి ఏమనుకున్నాడంటే జీవితంలో ఒక తప్పు కూడా చేయలేదు కదా, నాకు వైకుంఠం నుండి విష్ణుమూర్తి తాలూకు రథం వస్తుందని ఆనందంలో కూర్చున్నాడండి. ఈ లోపు యమభటులు వచ్చారండి. అదేందయ్యా, నేను జీవితంలో తెలిసి ఏ పాపం చేయలేదు, యమలోకానికి నేను రానంటే నువ్వు వచ్చినా రాకపోయినా మేము తీసుకువెళ్ళవలసిందే అని వాళ్ళు తీసుకెళ్లారండి. ఆశ్చర్యపోతే అక్కడ బోన్లో నిల్చోబెట్టారు పెద్ద ఆయన్ని. ఏమయ్యా ఇక్కడికి వచ్చావు, నేను ఏమీ చేయలేదంటే చిత్రగుబడి చిట్టా చూసి నీ బోనులో నీ ఎక్స్పర్ట్ ఎవరున్నారు చూడండి అంటే అవతల బోన్లో చీమ నిలిచిపోయిందండి. ఏమయ్యా నువ్వు నన్ను కుమ్మేశావు కదా, అందుకే నేను చనిపోయాను కదా, అందుకే నేను వచ్చానంటే అయ్యో అమ్మా నేను చూడలేదమ్మా అన్నాడంట. చూసినా చూడకపోయినా నా ప్రాణం పోయింది అన్నాడంట. చూసారా, మనం తెలిసే ఎన్నో చేస్తున్నాము, తెలియక ఎన్నో చేస్తున్నాము. ఇంకా మనకి పరమాత్మలో ఐక్యం పొందాలి, ఆ మోక్ష స్థితి రావాలి అంటే ఇంత సూక్ష్మమైనవి ఉన్నాయి. గ్రహించుకుంటూ నెమ్మదిగా మేడెక్కాలంటే మెట్టు ఎక్కితే ఆ 18వ మెట్టు ఏదైతే ఉందో మోక్ష స్థితి, ఈ జన్మలో అయినా మరొక జన్మలో అయినా, ఇప్పుడు ఇంతమంది పూర్వజన్మ పురాకృత పుణ్య ఫలాల వల్ల ఇటువంటి దివ్యమైన సభలో హాజరయ్యారు. అంటే అనేక జన్మల్లో ఇటువంటి పుణ్యకర్మలు చేయటం వల్ల మళ్ళీ కొంతకాలానికి ఆ స్థితికి మనం చేరే అవకాశం ఉంటుంది. ఏమో ఈ జన్మలోనే ఆ స్థితికి వస్తామేమో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ చేసే కర్మ ఏ విధంగా ఉంటుందో అది మనం చూడాలి. మహానుభావులు, భారతదేశం ఈ పుణ్యభూమి, తపోభూమి, ఋషి భూమి, కర్మభూమి, ఇటువంటి భూమి మీద కానీ మనకి మోక్షం లేకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా మోక్షం లేదు. ఎందుకో ఎందరో మహానుభావులు జన్మించినటువంటి పుణ్యస్థలం, సత్యం కోసమే ప్రాణాలు విడిచిపెట్టినటువంటి స్థలం, ధర్మం కోసమే తన శరీరాన్ని త్యాగం చేసినటువంటి భూమి, న్యాయం కోసమే తన తనువులు విడిచిపెట్టినటువంటి ధర్మభూమి. మీకు చక్కగా దశరథ మహారాజు అంటారు, ఆడి తప్పుట దోషమని కదా శిబిమేని కండలు చెండి ఇచ్చే, ఆడి తప్పుట దోషమని కదా బలిపాతాళమునకే, ఆడి తప్పుట దోషమని కదా హరిశ్చంద్రుడు మాల గొలిచే, ఆడి తప్పుట దోషమని కదా ధర్మరాజు అడవులకే. ఇలాంటి మహానుభావులందరూ కూడా జన్మించినటువంటి పునీతమైనటువంటి ఈ దేశం, ఈ ధర్మమైనటువంటి భూమి, ఎన్నో ఋషి ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి మహాత్ముల యొక్క ఆశ్రమాలకు మనం వెళ్ళేటప్పుడు మనం ఈ 3 రోజుల పాటు కూడా అన్ని త్రయమే, గుణాలు 3. చక్కగా మహాత్ముల నుండి జాలువారి విషయాలు మనం గ్రహిస్తూ ఏ విధంగా ఏ కర్మలు చేస్తే మనం ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుంటామా లేదా అనేటువంటి విషయం ఆలోచించి అటువంటి కర్మలు చేయడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా పునర్జన్మ అన్నారు. భారతీయ వాంగ్మయంలో అద్వైత సిద్ధాంతంలో
పునర్జన్మ అనేది ఉన్నది. చూడండి, ఈ పునర్జన్మకి కూడా ఈ మధ్యలో చాలా మంది వార్తాపత్రికల్లో ప్రసార మాధ్యాలు చూస్తారు. 3 సంవత్సరాల బాలుడు కారుని నడపటం, 3 సంవత్సరాల బాలుడు ఉపనిషత్తులు చెప్పటం, భగవద్గీత 18 అధ్యాయాలు ఒకేసారి చెప్పటం, తర్వాత ఏ శ్లోకం నెంబర్ చెప్పినా చెప్పడం అంటే వాళ్ళు పూర్వజన్మ యొక్క సుకృతం వలన ఇప్పుడు ఈ 2 ఏళ్లకే 3 ఏళ్లకే ఆయనకి ఆ విద్వత్తుంది. మన గ్రంథాల్లో కూడా చూడండి, ధ్రువుడు 6 ఏళ్లకే శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకున్నాడు. తన సవత తల్లి ఇబ్బంది వలన తల్లి గారు ఏమన్నారంటే, నారాయణ కోసం తపస్సు చేయనైనా, అంతకన్నా నీకు పెద్ద సింహాసనం వస్తుందంటే 6 సంవత్సరాలు ఉన్నటువంటి ధ్రువుడు అరణ్యంలో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఒంటికాల మీద పిలుస్తుంటే నారదుల వారు వచ్చి, ఎందుకయ్యా ఇక్కడ ఉన్నావు అంటే, విష్ణుమూర్తిని చూడాలండి అన్నాడు. ఎంత సులువుగా అన్నాడు చూడండి. మేము బజారుకు వెళ్ళి మనం ఏదైనా వస్తువు కొన్నట్టు నేను విష్ణుమూర్తిని కలవాలయ్యా అన్నాడు. నారదుడు నవ్వుకొని, నీ పట్టుదలే నీకు సాధిస్తుందయ్యా, తప్పకుండా ఈ మంత్రాన్ని జపించన్నారు. విష్ణుమూర్తి వచ్చారు, దర్శనం ఇచ్చారు. ఏమయ్యా, నీకు కావాల్సింది రాజ్యం, మీ నాన్నగారు ఒడిలో కూర్చోవడమే కదా, ఇంతకన్నా ఏమైనా కావాలంటే ఒక్కసారి ఆ ఓం నమో నారాయణ అనటం వలన, ఆ శక్తి వలన, సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనం వల్ల, ఆ శ్రీహరి దర్శనం వల్ల ఒక మాట అన్నాడు వీళ్ళు, అబ్బాయి నేను గాజుముక్కు కోసం వచ్చాను, నాకు ఇక్కడ వజ్రం దొరికింది, గాజుముక్కుతో ఏ పనే ఉంది, నాకు ఆ రాజ్యం వద్దు, మా నాన్నగారు వద్దు, ఎవరు వద్దు, నీతోనే ఉంటానన్నాడు 6 ఏళ్ళలో ఉన్నటువంటి ధ్రువుడు. నీకు ఇంకా రావటానికి టైం ఉందని చెప్పి చక్కగా సామ్రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించి చివరిగా నేను తీసుకెళ్తారని ఇప్పుడు కూడా ధ్రువ నక్షత్రం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎవరు చేసినటువంటిది, ఇందాక స్వామివారు అన్నట్టు ఆత్మానం వంశాన్ని, ఎవరికి వారే రక్షించుకోవాలి, ఎవరికి వారే చరితార్థం చేసుకోవాలి. ఇంటిలో ఉన్నటువంటి వారు, అవి కూడా పాము అంటే గుర్తొచ్చింది నాకు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు నందుడు. అందరూ అన్నారంటే శిష్యులు, మీరు ప్రతి విషయానికి నందా అని ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు నందుడి మీద అంటే. రామకృష్ణ వారు అన్నారంటే, అయ్యా మీ అందరికి ఒకే పాఠం చెప్తున్నాను, ఒక దగ్గర చెప్తున్నాను, నాకు శిష్యుల్లో తారతమ్యాలు లేరు, మీరందరూ నా బిడ్డలే, అందరికి ఒకటే చెప్తున్నాను అంటే, లేదు మీరు మాటకి ఆయన పేరే స్మరిస్తున్నారు, ఏదో కొంత ఉంది అని చెప్పి శిష్యులు అపోహపడ్డారు. రామకృష్ణ వారు అన్నాడు, సరే మీకే నేను నిర్ధారిస్తాను, రేపు మనం వేప చెట్టు దగ్గర కూర్చుందాం మధ్యాహ్నం 4 గంటలకి. స్వామివారి శక్తి సిద్ధులు ఉన్నాయి కదా, అందరూ కూర్చున్నారు శిష్యులందరూ. రామకృష్ణుల వారు పాఠం చెప్పారు, మాట్లాడుతున్నారు. ఈలోపు అతి భయంకరమైనటువంటి కాలసర్పం వచ్చింది. శిష్యులు చూశారండి, బాబోయ్ బతుకుంటే బొలుసాగి తినొచ్చు, ఇది కానీ కాటు వేస్తే ఇంక మనం బ్రతకమని అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు. అక్కడ మాత్రం 2 మిగిలేరు, రామకృష్ణ పరమహంస వారు ఉన్నారు, వివేకానందుడు 2 ఉన్నారు. మళ్ళీ వాడు పాము వెళ్ళిన తర్వాత వచ్చారు. స్వామివారు అడిగారట, ఎందుకు నాయన పారిపోయారంటే, భలే ముందు గురువు గారు మీ పాఠం ఈ రోజు కాకపోతే రేపేరే వింటాము, అది కుట్టిందంటే మరి బ్రతికే అవకాశం లేదు, అందుకే మేము పరిగెత్తి వెళ్ళాం. ఏమయ్యా వివేకానంద, నీవేం నాయన నంద, నీవేం పరిగెత్తి వెళ్ళలేదంటే, స్వామి పరిగెత్తడానికి ఏముంది, భగవంతుని యొక్క కర్మానుసారంగా అది పాముగా ఉంది, నేను మానవుడిగా ఉన్నాను, మా ఇద్దరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే తప్ప, దేహభావమే తప్ప చైతన్య స్వరూపం అంతా ఒకటే, అందుకే నేను కదలలేదన్నాడు. ఇప్పుడు చూసారా మీకు వాడికి తేడా ఏది అని. కాబట్టి ఎవరు ఆ విధంగా ప్రయత్నం చేసి ఆ కర్మలను అనుసరించి ముందుకు వెళ్తారో వారి చరితార్థం చేసుకుంటారు. చేసుకున్నంత వాడికి చేసుకున్నంతటువంటి సేవ. మనం దాన్ని ప్రయత్నము అప్రయత్నం మనం ప్రయత్నించకే పోతుంటే ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి. మహాత్ములు అన్ని పనులు చేస్తారు, కానీ వారి ధ్యేయము, వారి ఆలోచన విధానము, వారి పద్ధతి నిగూఢంగా వాళ్ళలో ఉంటుంది. మనం అనుకుంటాం ఈ స్వామి మనలాగే ఉంటారు, మనతోనే తిరుగుతుంటారు, మనం వస్తే వాళ్ళు మాట్లాడుతుంటారు. అంతా నిజమే, భౌతికంగా మీకు కనిపించినా సరే వారి తత్వం, గురుతత్వం వేరే విధంగా ఉంటుంది. అది పరమ శిష్యులకే, ఆ త్రోవలో ప్రయాణం చేసినటువంటి శిష్యులకే ఆ గురువు గారి యొక్క తపోపరమైన తపశక్తి అర్థమవుతుంది. మనకేంటంటే ఈ భౌతికంగా కనిపిస్తాం కాబట్టి ఈయన మనలాగే ఉంటారు, మనతోనే ప్రయాణం చేస్తున్నారు, మనతోనే తింటున్నారు, మనతోనే తిరుగుతున్నారు అనుకుంటాం. కానీ అది కాదు. ఆ సిద్ధిని కావాలి అంటే ఆ గురువు గారి మార్గంలోనే ప్రయాణం చేసి మనం తెలుసుకోవాలి. అందుకే
శిష్యులందరూ కూడా ఒక ఇద్దరు వచ్చి గురువుగారి దగ్గర అభ్యాసాన్ని స్వీకరిస్తూ బయటికి వెళ్ళి వచ్చారంట. గురువుగారు అన్నారు, సంవత్సరం పాటు నేర్చుకున్నారు కదా, తీర్థయాత్ర చేసి వచ్చారు కదా, ఏమి నేర్చుకున్నారు అంటే, పెద్దవాడు అంటున్నాడట శిష్యుల్లో కూడా, గురువు గారు ఎక్కడ చూసినా ఈశ్వర మహిమే, ఈశ్వరుడే తప్ప రెండోది లేదు, ఎక్కడ చూసినా నారాయణుడే తప్ప ఇంకో వస్తువు మాకు కనిపించలేదు అన్నారు. వీడు నేను చెప్పినటువంటి బోధ బాగా అర్థమైంది, చాలా సంతోషం అన్నాడు. రెండో వాడికి చిన్నవాడికి అడిగారట, నీకేమనిపించింది నాయన అంటే, స్వామి ఎక్కడ చూసినా నేనే ఉన్నాను, నా తప్ప ఇంకో లేదన్నాడట. వాడికన్నా వరే వీడికన్నా ఒక మెట్టు నువ్వు ఇంకా ఇష్టం ఉన్నావు అన్నాడు. కాబట్టి అంతటా నన్ను చూసినటువంటి స్థితికి వచ్చేటప్పుడు మనకి ఇంకా పునర్జన్మతో పనే లేదు. శ్వేతోపనిషత్తులో చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనము ఏ పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నామో, గతములో ఏ కర్మలైతే మనం చేశామో ఆ కర్మల అనుసారంగా ఇప్పుడు కొన్ని అనుభవిస్తున్నాం. రోగాలు కానీ భోగాలు కానీ. ఇప్పుడు అనుభవించినటువంటి ఈతి బాధలు మళ్ళీ కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా? ఇప్పుడు పొలానికి వెళ్తున్నారు, త్రోవలో గోతులో కాలు పడ్డారు, రెండో రోజు మళ్ళీ వెళ్ళి గోతులో కాలు పెడతారా? దాన్ని పూడ్చుకుంటారు, లేదా పక్కనండి వెళ్తారు. పడిపోతామని ముందే జాగ్రత్త పడేటప్పుడు మళ్ళీ జన్మలో ఇటువంటి రాకుండా ఉండాలి అని తెలుసుకున్నప్పుడు మనం వేదహిత కర్మలు చేయాలన్నా వద్దా? చెయ్యాలి. చేసేటప్పుడు ఇప్పుడు చేసి అంటే గతంలో ఏ జన్మలు పొందామో మనకు తెలియదు, కానీ తర్వాత ఏ జన్మ కావాలన్నది మాత్రం మన చేతిలో ఉంది, అక్షరాల మన చేతిలో ఉంది. దానికి తగ్గట్టు కర్మలు చేయాలి. అసలు జీవ పరిమాణం ఎంతండి? మనకి శ్వేతోపనిషత్తులు చాలా చక్కగా చెప్తున్నారు. తల వెంట్రుక మొదలు భాగములో 100వ వంతు, 100లో 100వ వంతు జీవ పరిమాణం అంట. అంటే అది అణువు అంటామా, పరమాణు అంటామా, ఇంకేమంటాము, దానిలో వందల వేలాది సంస్కారాలు నిండి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన బ్రహ్మాండంగా భవనాలు భవంతులు నిర్మాణం చేసుకున్నాడు, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, నౌకర్లు ఉన్నారు, చాకర్లు ఉన్నారు, కానీ ఒక ముద్ద అన్నం తినలేకపోతున్నాడు. శరీరం నిండా రోగాలు. అంటే ఒక ముద్ద అన్నం తినలేకపోతున్నాడు అంటే ఏదో జన్మలో ఎవరికో ఒక ముద్ద అన్నం పెట్టలేదు కాబట్టి ఈ రోజు తినటానికి వీరుడు. అంటే ఒక్క మానవ జీవితంలో కొన్ని వందల జన్మల యొక్క సంస్కారాలు ఇమిడి ఉన్నాయన్నమాట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తర్వాత కూడా ఎటువంటి కర్మలు చేస్తే మనము ఆ స్థితికి చేరుకుంటామో మనకి భగవానుడు చాలా చక్కగా చెప్తున్నారు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తి, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి దేని కోసము శోకింపడు అంటే దుఃఖపడడు, దేనికోసం వాంఛింపడు అంటే కోరిక లేదు. కోరిక లేనివాడు తక్కువ లేనివాడు. ఇదేమిటండి? ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి దుఃఖము లేదు, కోరిక లేదు అంటే ఎలా? ఇప్పుడు రెండు వస్తువులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఆహారమే. ఇప్పుడు గురువు గారే ఈరోజు మనం పిలిచి అన్నము పులిహార అన్నారనుకోండి, రెండు వస్తువులు ఉండేటప్పుడు ఏదో ఒక వస్తువు కోరుకుంటాం కదా, సరే పులిహార తింటాం, అన్నం తింటాం. ఈ రెండూ లేకుండా ఒకటే ఉందనుకోండి, ఏం కోరుకుంటాం? కోరుకోవడానికి ఇంకేం లేదు కదా, తినవలసింది అదే కదా. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి జ్ఞానికి ప్రపంచమంతా కూడా తాను ఒక్కడే కనిపిస్తాడు. వేరే వస్తువు ద్వంద్వాలు లేవు. ఒక వస్తువు ఉండేటప్పుడు దుఃఖం వస్తుందా? ఒకే వస్తువు ఉండేటప్పుడు కోరుకుంటుందా? ఈ రెండూ లేవు అంటే దానికి కారణం ఏమిటి? జ్ఞాని అనేవాడు విశ్వమంతా ఒక్కడే ఉన్నాడు, ఆత్మస్వరూపుడే ఉన్నాడు. అటువంటి జ్ఞాని లక్షణాలు కావాలి. ఆ జ్ఞానిలాగా మనం పొందడానికే మానవ జన్మ మనకి లభించింది. ఏ జన్మలో కూడా కింపురుషులు కానీ, దేవతలు కానీ, యక్షులు కానీ, కిన్నెర్లు కానీ ఎవరికి సదావకాశం లేదు, కానీ ఒక్క మానవుడికే ఉంది. కాబట్టి మనకి శ్రీమహావిష్ణు అవతారాలన్నీ మానవ అవతారాలు పొంది అటువంటి లోక కళ్యాణం కోసం మనకు తెలియజేస్తున్నారు. రామచంద్రుడు కూడా మానవతారం పొంది లోక సంగ్రామం కళ్యాణం చేసి తిరిగి వారి పీఠాన్ని అధిరోహించారు. అంతటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ
మళ్ళీ రాదు రాదు ఈ జన్మ, కాబట్టి వచ్చింది సార్థకత చేసుకుంటూ, గడిచిపోయింది ఏదో గడిచిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువైపు 50 ఏళ్ళు పైబడి ఉన్నారు, అటువైపు కూడా ఇంచుమించు రమారేపు పైనే ఉన్నారు. కానీ ఈ భారతీయ వాంగ్మయ సంస్కారము సంస్కృతి మన బిడ్డలకు కూడా ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యం మనకు లేకపోతే రేపు వారి తరం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడే నగరాల్లో ఎక్కడికి పెడితే అక్కడ అలీలుయ్య ఇదిగో గొయ్య అని ఇంటింటికి కట్టిపడేస్తున్నారు. ఇక స్వామీజీకి ఇంకెక్కడ కనిపించే అవకాశం లేకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడైనా మీ బిడ్డలకి ఈ ధార్మికమైనటువంటి వ్యవస్థలో కొద్దిగా వాళ్ళు పాలు పంచుకోకపోతే రానున్న కాలంలో తరాల వారికి ఏం తెలియజేస్తారు? ఇప్పుడే దేవాలయాలు ఆశ్రమాలని ఆక్రమించుకుంటూ పోతున్నారు. నిన్న మొన్న పేపర్లో చూసాం, కాశీనాయన వారి ఆశ్రమాన్ని పగలగొట్టారని చెప్పి పేపర్లో, అన్ని పేపర్లో వచ్చింది. ఆ స్వామివారి గోల పెడుతున్నారు. అంటే మరి పగలగొట్టడానికి ఇంకేమైనా లేవా? కానీ ఇక్కడైనా అదే పగలగొట్టాలా? అంటే వ్యవస్థ తయారవుతుంది అంటే ప్రజలు ఆ విధంగా ఉన్నారు అని మనం ఆలోచించుకోవాలి. ప్రజలందరూ మాకు కావాలి అంటే ప్రభుత్వాలు దిగి రావట్లేదా? ప్రజల యొక్క ఆయుధాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయట్లేదా? కాబట్టి ఆశ్రమాలు కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భక్తులది. ఈనాడు వారు నిర్మాణం చేశారు. దీనికి ఏమేమి కావాలి? ఎవరో కొత్త ప్రభుత్వాలు వస్తారు, కొత్త వారు వస్తారు, ఇది దేవాదాయ ధర్మాదాయ సంబంధించిందండి అంటే ఒప్పుకోవాలా? కాదు. కాబట్టి ఈ వ్యవస్థ, ఈ సనాతన ధర్మము, ఋషి పరంపర ముందుకు వెళ్ళాలి అంటే ఆశ్రమ భక్తులందరూ కూడా నడుము కట్టి రక్షించుకోవాలి. ఏం రక్షిస్తారు? అందరూ వృద్ధాప్యంలోనే ఉన్నారు కదా. రాబోయే తరాలకు కూడా తెలియజేయాలంటే ఆ రాబోయే తరాల యువకులు కూడా ఇటువంటి సభల్లో హాజరు కావాలి. వచ్చామా, విన్నామా, కాస్త ప్రసాదం తీసుకున్నామా, నిద్రపోయామా అంటే ఎవరికి ఇక్కడ ఉపయోగం ఏమీ లేదు. కానీ వ్యవస్థను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి 4 విషయాలు చెప్తున్నాము అంటే ఈ దివ్యమైనటువంటి స్థలం ఉండబట్టే కదా. భారతావనంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక దివ్యమైన స్థలం ఉంది కదా, భారతమాతి. మరి ఈ స్థలానికి రక్షణ కావాలా లేదా? ఈ రక్షించేవారు ఎవరు? అది మీరే. వ్యవస్థ ఎవరు? మీరే. కాబట్టి ఋషి కులాలు ఆనాడు కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎన్నో ఋషి కులాలు, ఋషి గురుకులాలని భ్రష్టం చేశారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి, గోమాత ఇవన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి. వీళ్ళ తలకి గురుకులాన్ని ధ్వంసం చేస్తే వీళ్ళ సంస్కృతి పాడవుతుంది, మనం చెప్పే అలవాట్లు చేస్తారని ఈరోజు సాయంకాలం 4 గంటలకైతే అన్ని రంగాల వారికి, ఈ సాధువులు లేదు, సన్యాసులు లేదు, టీ లేకపోతే ఎవరు బ్రతకలేని స్థితికి వచ్చేసారు. ఇది టీ మంతాలకు ఆచారమా? మనం ఏమైనా ఎక్కడైనా నేర్చుకున్నామా? బ్రిటిష్ వారు పెట్టినటువంటి టీ, కాఫీలు, దానివల్ల అనారోగ్యమే కానీ ఆరోగ్యం వచ్చింది ఏం కాదు. కానీ దాని వ్యసనం అలవాటు అవ్వడం వల్ల ఆ టైంకి టీ లేకపోతే తలనొప్పి వచ్చేస్తుందని అదొకటని ఇదొకటని బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి అలవాట్లు మనకు నేర్పించారు. గోమాతని వధ చేయడం నేర్పించారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ గోవులు వధకు గురి అవుతున్నాయి. ప్రతి రైతు కూడా ఇంటికి ఒక గోవు పెంచుకోవాలని చెప్పి నాటి నుండి స్వామీజీలు చెప్తున్నారు, వ్యవస్థ చెప్తుంది, ధర్మం చెప్తుంది. ముసలైపోతే దాన్ని పాతి పెట్టాలి. లేకపోతే మనిషికి ఏ విధంగా ఇంట్లో పెద్ద ఆయన ఎవరైనా పోతే దహన సంస్కారాలు చేస్తున్నారా లేదా? కానీ ముసలవుతుంది, పాలు ఇవ్వట్లేదు అంటే అది ఎవరికో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది పాపం కదా. ఇంకా మనం చేసిన పాపాన్ని అక్కడ చేసి మళ్ళీ మనం సత్సంగాలు వింటే ఏమొస్తుందో చెప్పండి. కాబట్టి ఏదైతే వింటున్నామో అది ఆచరణ యోగ్యంగా మనం మారిస్తేగా తప్ప మనకి జన్మ నుండి భగవత్ప్రాప్తి కుదరదు. ఇంకా అన్యమైన నీచమైన జన్మలకు వెళ్ళే ప్రమాదం ఉంది. తెలియపోయినట్టు చేస్తే కొంతవరకు, కానీ తెలిసి చేస్తే అది ఇంకా ప్రమాదం. కనుక మరి భక్తులారా, నిర్మలమైనటువంటి మనసుతో ఇటువంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుంటూ పోతూ ఇంకా రానున్న కాలంలో కూడా ఆశ్రమాల పరిరక్షణ కూడా మీకు. కాబట్టి మరి ఇటువంటి చక్కటి విషయాలు స్వామివారు ఎక్కడెక్కడో ఆలోచించి ఒక్కొక్క మహాత్మానికి ఒక్కొక్క విషయం రాసి మీ అందరికి తెలియజేయాలండి. మాకు ఏది వస్తే అది చెప్పడానికి కాకుండా మీకు ఏది కావాలని వారు ఆలోచించి ఆచితూచి అందరికీ విషయ సేకరణ చేసి ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో మొదటిగా అనేక జన్మల నుండి వాసనలతో ఏ విధమైనటువంటి దుష్కర్మలు చేస్తున్నామో ఆ దుష్కర్మలకి కారణభూతమైనటువంటి వాసనల్ని సమూలంగా నాశనం చేయాలి. ఎవరు చేయాలి? ఎవరికి వారే చేయాలి. రెండవది, ఏ కర్మ చేస్తే భగవత్ప్రాప్తి కలుగుతుందో, ఆత్మానుభూతి కలుగుతుందో, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో
ఆ కర్మ చేయాలి. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయు అన్నారు. మనసే మోక్షానికి కారణం, బంధానికి బంధానికి కారణం. అందుకే వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం రాసింది వాల్మీకి మహర్షి కదా, అంతే కదా స్వామీజీ? యోగ వాసిష్టం రాసింది వాల్మీకి మహర్షే కదా. 32,000 శ్లోకాలు. సంతి రమ్యత రాద్రమ్యా సుస్థిరాదభి సుస్థిర చింతా పర్యవనేశం పదార్థస్థి కిమీహసి అన్నారు. అంటే ఓ రామచంద్ర, ఈ లోకంలో అనేక పదార్థాలు ఉన్నాయి. కొన్ని త్వరితగతంగా నాశనం అవుతున్నాయి, కొన్ని దీర్ఘకాలమైనటువంటి వయసుతో నాశనం అవుతున్నాయి, కొన్ని ఇంకా దీర్ఘకాలం. నదులు పర్వతాలు వేలాది సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయి. వస్తువులు కొన్ని ఘనమైనటువంటి పదార్థాలు, ఇనుము, ఉక్కు, ఇవి కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉండి కాలగర్భంలో కలిసిపోతాయి. భవబంధాలు అతి తక్కువ సమయంలో కాలగర్భంలో కలిసిపోతాయి. కాలగర్భంలో కలిసిపోయిన వస్తువుల మీద వ్యామోహం, మమకారం పెంచుకున్నావంటే ఉపయోగం లేదు. కాబట్టి సర్వత్రా సర్వే పరమాత్మని చూడు, ఆ పరమాత్మని ప్రజల్లో చూసి రామరాజ్యాన్ని స్థాపించి ఈ భారతాన్ని అఖండ భారతానిగా పరిపాలించవయ్యా అని వశిష్ఠ మహర్షి చెప్పారు. కాబట్టి మనకు కనిపించిన ప్రతి వస్తువు కూడా కాలగర్భంలో కలిసిపోయవలసిందే. కాబట్టి కలిసిపోయిన వస్తువు మీద మమకారం పెంచుకున్నా, వ్యామోహం పెంచుకున్నా అదే గుర్తొస్తుంది. తండ్రికి ఇక్కడ అనారోగ్యం, కొడుకు అమెరికాలో ఉంటాడు, నా కొడుకు రాలేదు, నా కొడుకు రాలేదు. ఎవరి కొడుకు ఎవరికి తండ్రి? ఎవరి కొడుకు ఎవరికి తండ్రి? వాడి కర్మానుసారంగా మీ గర్భంలో పుట్టాడు, వాడి కర్మానుసారంగా ఇంకోళ్ళ వివాహం చేసుకున్నాడు, వాడి కర్మానుసారంగా విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి బిడ్డల కారణమే కానీ కర్మల కారణం మన కాదంటారుగా. కాబట్టి ఎవరికి వారే యమునా తీరే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమసానే, ఎవరికి వారే రక్షించుకోవాలి. మా భర్త గారు దానం చేస్తున్నారండి, నేను చెయ్యక్కర్లేదండి, వారి భార్యనండి, నాకు కూడా పుణ్యం వస్తుందంటే పప్పులో కాలేసినట్టే. మీకే పుణ్యం రాదు. మీరు చేస్తే మీ ఆయనకి రాదు, మీ ఆయన చేసినా మీకు రాదు. ఎవరికి వారే చేయాలి. ఇద్దరు చేస్తే ఇల్లు గొల్లైపోతుంది కదండి. ఇల్లు గొల్లైపోయి చేయమని చెప్పలేదు. అందుకే మహాత్ములు కూడా పత్రికల్లో శక్తి కొలది శక్తానుసారము అని రాస్తారు. మీకు ఎంత కలిగితే కలిగినంత చేయమని. ఎందుకు చేయమని అంటే అది మీది కాదు గనక. మీదైతే మీతోనే వస్తుంది, మీది కాదు కాబట్టి దానం చేయాలి, ఆశ్రమాల్ని ఉద్ధరించాలి, ఆశ్రమ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఆశ్రమంలో అంటే మీకోసం కాదు, భారతదేశంలో ఏ ఆశ్రమంలో కూడా ఒక పూట వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము అంటే తీసుకున్న వ్యక్తి మరి ముగ్గురికి అక్కడ ప్రసాదం పెట్టేటట్టు ప్రయాణం చేయాలి. అది దాతృత్వం అంటారు. ఎందుకంటే మనతో పాటు మరిద్దరికి మనం భోజనం పెట్టాలి. పూర్వకాలంలో డబ్బు ఉండేది కాదు, వస్తు మార్పిడి విధానం, బార్టర్ సిస్టమ్ ఉండేది. ఆశ్రమాలకి రుషుకులాలకు వెళ్తే పప్పులు, శనగలు, బియ్యము అన్ని మూట కట్టుకుని వెళ్ళేవారు. మేము తింటాము, మాతో పాటు నలుగురు పెడతామనేటువంటి కారణం వల్లే ఇప్పటి వరకు కూడా ఆశ్రమాల లాగా ముందుగుండా మనకు వస్తున్నాయి. అటువంటి సిద్ధాంతంతో ప్రయాణం చేస్తూ మన సనాతన ధర్మాన్ని, వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి. ఎంత మనం వేదాంతం మాట్లాడుకున్నా ఆకలిస్తే భోజనం చేయాలా వద్దా? జఠరాగ్ని ఒప్పుకుంటుందా? జఠరాగ్ని నేనున్నాను, జాములో జీర్ణం చేస్తాను అంటున్నాడు. అంతేనా కాదా? కాబట్టి భౌతిక కర్మలు ఏ విధంగా శరీరానికి పోషించుకోవాలో అవి సహజంగా ఉంటాయి. దాన్ని చేసుకుంటూ దీనికి అతీతమైనటువంటి శక్తి, చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని పొందటానికి, ఆ చైతన్యంతో ప్రయాణం చేయటానికి, సన్నహితం అవడానికే మనకి మానవ జన్మ భగవానుడు చక్కగా ప్రసాదించాడు. ఇంతటి ఉత్కృష్టమైన జన్మ ఇంకొకటి లేదు కనుక ఇకనైనా ఇప్పుడు చేసిన ఏదో చేశాం, ఘటం ఘట ఇక్కడి నుండైనా ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు ఆలోచించి నా కిం కర్తవ్యం ఏమిటి, నేను ఏ విధంగా ముక్తి పొందాలి, ఏ విధంగా ప్రయాణం చేయాలి, 600 అయినా 106 అయినా సత్యం మాట్లాడతాను, ధర్మబద్ధంగా జీవిస్తాను అని మనం కోరుకోవాలి. మరి రామచంద్రుని శ్రీరామచంద్రుని దేవాలయంకి వెళ్ళి అగరవత్తులు పెట్టి ఉదయం మన సత్యానంద స్వామి వారు చెప్పేటట్టు గంపలు పళ్ళు తీసుకెళ్తే రాముడికి ఏమైనా ఆనందమా? ఆయన ఇచ్చిన పళ్ళు ఆయనకి అవసరమా? తండ్రి సంపాదించిన సంపద కొడుకు ఇవో మిఠాయి కొనిస్తే ఏ తండ్రైనా ఆనందం పెడతాడా? ఆయన సంపదే కదా. కాబట్టి మనకు ఆయనకు ఆనందం కలగాలంటే రామచంద్ర ధర్మం కోసం భార్య బిడ్డల్ని, తమ్ముడిని కూడా విడిచిపెట్టావు, ధర్మం కోసమే జీవించావు, ఆ ధర్మమే నువ్వు ఆచరించావు, ఆచరింపజేసావు. ఆ గుణం మాకు 100% నీకుంది, మాకు ఒక 10% అయినా దానం చేయవయ్యా
నీ తాలూకు శక్తి మాకేవయ్యా అని కోరుకుంటే ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తాం. కానీ మనకి ఏదో కావాలని ప్రదక్షిణ చేస్తే మనకి ఏది కావాలో, బిడ్డకి ఏది కావాలో తల్లిదండ్రులకు తెలియదా, మనకి ఏది కావాలో పరమాత్మకు తెలియదా? ఈ భావాన్ని అర్థం చేసుకుంటూ చక్కగా సుభిక్షంగా నాటి నుండి కాదు నేటి నుండే అటువంటి వేదహిత కర్మలు చేసుకుంటూ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని ఇటువంటి దివ్యమైన భవ్యమైన బ్రహ్మానంద ఆశ్రమం. ఆశ్రమం పేరే బ్రహ్మం, బ్రహ్మానందం. బ్రహ్మానందం ఎవరికి ఉంటుంది? ఎవరైతే అనునిత్యం నిత్యానందంగా ఎవరుంటారు? అటువంటి నిత్యానందంగా ఉన్నవారు ఎవరు? బ్రహ్మ విద్వరిష్ట స్థాయి. బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వర్యుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడ. బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వర్యుడు, ఈ నాలుగేంటి స్వామి? వరిష్ఠుడు, విద్వరిష్ఠుడు. ఈ 4 రకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నడిచే ప్రయాణం ఒకటే. కాబట్టి కర్మల కోసం చెప్పాను కాబట్టి ఇంకొక మాట చెప్పి మీకు నేను ముగిస్తున్నాను. కృష్ణో భోగి సుఖస్త్యాగి నృపో జనక రాఘవో వశిష్ట కర్మ కర్తాచ పంచైతే జ్ఞానిన సమాహ అన్నారు. ఈ ప్రపంచంలో విశ్వంలో పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారు 5 ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, సుఖ మహర్షి, జనక మహారాజు, రామచంద్రుడు, చిట్ట చివరికి వశిష్ఠ మహర్షి. చూసారా? వశిష్ఠుల వారు, జనక మహారాజు, శ్రీకృష్ణ పరమాత్మ, రామచంద్రుడు, సుఖ మహర్షి పూర్ణమైనటువంటి జ్ఞానం కలవారు. కానీ కృష్ణో భోగి అన్నారు. ప్రారంభ కర్మ ఎవరిది ఎలా ఉంటుందో చూడండి. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా భోగాలతోనే ఉన్నాడా? పట్టు వస్త్రాలతో, పట్టు పీతాంబరాలతో, వైజయంతి మాలతో, చేతుల పిల్లల ద్రవితో, సుదర్శన చక్రంతో, ఒంటి నిండా కిరాటంతో భోగాలతో ఉన్నాడా లేడా? అయినప్పటికీ పూర్ణమైన జ్ఞాని. ప్రారంధాన్ని ఎవరు కూడా దాటించడానికి లేదు. సుఖమహర్షి పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని, కానీ అడగవలసింది ఏమీ లేదు. ఆయన తాలూకు ప్రారంభం బై బర్తే బ్రహ్మజ్ఞాని ఆయన. ఇంకా రామచంద్రుడు, జనక మహారాజు నిరంతరం లంపటాల్లో ఉన్నారు. ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం పెట్టాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరిని వాళ్ళకి ఏ విధంగా మీరటువంటి సఫల వారి చర్య చేయాలి, అసలు ప్రజలు నేను ఒకటే కదా, అసలు రామరాజ్యంలో ఆకలి ఉండకూడదు, అకాల మృత్యువులు ఉండకూడదు, తపన పడుతూ ప్రజలతో ఉన్నప్పటికీ కూడా, లంపటాల్లో ఉన్నప్పటికీ కూడా పూర్ణమైన జ్ఞానుడు. వశిష్ఠ మహర్షి అంతే కదా. ఏ రాజ్యంలో అయినా కానీ సుభిక్షం కావాలంటే వశిష్ఠ మహర్షి తాలూకు ఆలోచన విధానాలు, కర్మలు, కాణలు, ఆయన తనకు క్రతువులు ఇవన్నీ చేస్తూ ఆ రాజ్యాన్ని సుభిక్షం చేయటం, నిరంతరం కర్మాచరణలో ఉండేటప్పటికీ పూర్ణమైన జ్ఞానం. అందుకే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, ఏదైనా సాధువులు గాని మహాత్ములు గాని, ఏమండి ఆయన చుట్ట తాగుతున్నాడండి, ఆయన బీడీ తాగుతున్నాడండి, ఉత్తర భారతదేశంలో సాధువులు తాగుతారు, వారి తాగితే మీకేందయ్యా, వారి ప్రార్థన కోసం ఏదైనా చదువుతారు, మీకు అడగవలసిన పని లేదు కదా. వారి తారక పరమార్థం గురుతత్వాన్ని స్వీకరించాలి తప్ప వారిని ప్రశ్నించే గాని విమర్శించే కంటే దానికి ఏ దోషం పట్టుకుంటుందో ఆ దోషం పేరు నాకు గుర్తు రావట్లేదు. కాబట్టి చక్కగా మహాత్ములు కాషాయ వస్త్రంలో ఎక్కడ కనిపించినా గృహస్థులు గాని ఎవరు గాని సాష్టాంగ దండ ప్రణామములు అంటారు. మనకి చేతిలో ఉన్నటువంటి కర్ర అయితే నిటారుగా ఉంటుందో సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. శరీరం సహకరించకపోతే ఏ విధంగా సహకరిస్తే ఆ విధంగా చెయ్యాలి. సహకరించిన తర్వాత కూడా అలా చేస్తే వారికి మంచి పద్ధతి కాదు. కాబట్టి మహాత్ములు వారికి ఆలోచన విధానంగా ఉంటాయి. దూర్వాసమానికి కోపం కదా, ఆయన ప్రతిసారి కోపం లోక కళ్యాణమే కదా. కాబట్టి వారి ప్రారంభం. కాబట్టి ఈ ప్రారంధాలన్నీ మనం అనుభవిస్తూ ఇడున్నాం కాబట్టి తర్వాత ప్రారంభం కూడా దివ్యమైన భవ్యమైన ఉత్కృష్టమైన ఒక జ్ఞాని జన్మ మనం పొంది ఆ పరమాత్మకి దగ్గర కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో పాటు అఖండ జ్ఞానం ప్రసాదించాలని సదా సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ మరి మేము ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షలు మెండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ మాకు ఈ చక్కటి అవకాశం కలిగించినటువంటి పూజ్యపాత్రులు ఆత్మానంద పురి స్వాముల వారి దేవీచరణాలు మరి ఒక్కసారి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.